హైందవ సోదరులందరూ భక్తి మర్యాదలు కలిగిన వారు. వాళ్ళు పూజించే రాముడు ఒక మహానాయకుడు, క్రీస్తు ఒక మహానీయుడు. ఆయన ప్రజల కొరకు రక్తము కార్చిన మహానాయకుడు. రాముడు లాంటి ఉత్తముని ఎన్నుకోండి, క్రీస్తు లాంటి మహానాయకుడిని ఎన్నుకోండి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు? క్రైస్తవులు రాముణ్ణి అనడము తప్పే, హిందువులు యేసుని అనడము తప్పే, అల్లాని అనడము తప్పే. రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు. మీరు తీసుకొచ్చి పెడుతున్నారన్నీ. బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఇంకో వీడియో కూడా ప్లే చేసేయండి. తండ్రి మాట విని రాజ్యాధికారాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళిన రాముడు ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారో, పరలోకమందున కన్న తండ్రి మాట విని భూమి మీదికి వచ్చి ప్రజలందరి కొరకు ఒక రక్తపు చుక్కు కూడా మిగిల్చుకోకుండా సిలువలో కార్చాడే, యేసు మహనీయుడు కాదా? శకపురుషుడు కాదా? ఇద్దరూ తండ్రులకు కొడుకులే. మరి ఇతని క్యారెక్టర్ క్రైస్తవులలో లేదు, రాముడి క్యారెక్టర్ హిందువులలో లేదు. మత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. నా హైందవ సోదరుల గురించి నేను ఒక్క మాట మాట్లాడను. వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు. అది యుక్తి కలిగినటువంటి సువార్త చేసే విధానం. అనుభవజ్ఞానం అంటారు దాన్ని. బుర్ర తక్కువోళ్ళు, బుద్ధి తక్కువోళ్ళు ఈ స్థాయికి వెళ్ళలేరు. అనుభవజ్ఞానమే అది. ఇప్పుడు కొంత వయసు మీద పడ్డాక, పెద్దవాడు అయిన తర్వాత భారతీయుడిగా, క్రైస్తవుడిగా సమాజాన్ని చూసి, ఓహో ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన. సో కాబట్టి అదైనా నేర్చుకోవాలి కదా. మరి వీళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. మరి అక్కడ పనిచేసేవాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు, మనం ఇంకా తక్కువ టైం ఉన్నాం అక్కడ. ఎక్కువ రోజులు ఉన్నారు కదా. మరి ఆయన ఏం చెప్పాడో అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏ సేవకుడైనా సరే సత్యం చెప్తే మనం స్వీకరిస్తాం. ఆ సుందరరావు గారైనా కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి గారైనా కానివ్వండి. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసాదాల గురించి ఇంకో టాపిక్ మాట్లాడారు. నెక్స్ట్ మనం ఆ సెషన్లో ప్రసాదాల టాపిక్ ఎత్తుకున్నప్పుడు అవన్నీ మాట్లాడదాం. ఆయన జ్ఞానం ఆయన చెప్పారు. ఇప్పుడు లోకంలో లేరు ఆయన, ఆర్ఆర్కే మూర్తి గారు. కానీ ఆయన కొన్ని టాపిక్స్ మాట్లాడారు. ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు ఇలా మాట్లాడిన వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు ఆయా సేవకులు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొన్ని సంటే సువార్త గురించి ఉచ్చారణ పాపం కాదు. భారతీయులుగా ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. వాళ్ళు మన ప్రభువును గౌరవించినప్పుడు మనం వాళ్ళ ప్రభువును గౌరవిస్తాం. సుందరరావు గారు అంతటోడే జై శ్రీరామ్ అన్నాడు. ఎందుకన్నాడు ఇప్పుడు సుందరరావు గారు? అంటే ఇప్పుడు సుందరరావు గారిని కూడా చెడ్డోని చేసేసి ఇంకా చూడండి రేపటి నుంచి ఈయన మీద వీడియోలు వేసేద్దాం అనుకుంటారా వీళ్ళు? అనుభవజ్ఞానం అది. ఆయన హృదయంలో శ్రీరాముడు లేడు, ఆ సంగతి ఆయనకి తెలుసు. నిజదేవుడు ఎవరో, సత్యం ఏదో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అంటాడు. అది మన విశ్వాసం ప్రకారంగా సుమి, నిరూపణ కాదు. మళ్ళీ ఇక్కడ గ్రంథం చదివిన విశ్వాసం వరకు మాత్రమే. అలాగే మనం అలా మాట్లాడకూడదు. అలాగా అలాంటి వాళ్ళకి మన శ్రీనివాస యాదవ్ కరెక్ట్. తగులుకో, విషయం చెప్పు, సత్యం చెప్పు. తర్వాత ఇంకేంటి నెక్స్ట్? సువార్త గురించి మాట్లాడదాం. ఈ జై శ్రీరామ్ క్లియర్ అయిపోయినట్టే కదా మీకు? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. హైందవ సోదరులతో మాట్లాడేటప్పుడు ఒక స్లోగన్ వచ్చింది. ఆ స్లోగన్ ఏంటంటే జై శ్రీరామ్. ఇది విప్లవ నినాదం లాగా గొడవలు పెట్టడానికి, కొట్టడానికి వాడుతున్నారు అని వీళ్ళు ముద్రేసేసారు వాళ్ళ మీద. పచ్చి అబద్ధం అది. హైందవులందరూ ఉన్మాదులు కారు, క్రైస్తవులందరూ చెడ్డవాళ్ళు కారు, ఇస్లాంలో అందరూ ఉగ్రవాదులు కారు. అన్ని మతాల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఒకడొక దాన్ని మంచికి వాడొచ్చు, ఒకడొక దాన్ని చెడుకు వాడొచ్చు. ఇప్పుడు ఒకడెవడో జై శ్రీరామని కుట్టాడని అందరినీ ఆ కోవలోకి తీసుకురావడం శుద్ధ బుద్ధిహీనత. ఆ మాట అనకూడదు. అందరిని అందులోకి వెళ్ళదేస్తావు నువ్వు.
కదా. సో అందరినీ తేకూడదు అందులో. మంచి హిందువులు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు మంచి హిందువులు జై శ్రీరామ్ అంటారు వాళ్ళు అనుకొని, ఆ మాత్రానికి అది ఒక విప్లవనాదంలాగా కుట్టే నాదంలాగా వాడబడుతుందా? వాడబడదు. ఇప్పుడు ఈ నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవం లేని వాళ్ళు. వీళ్ళు సుందర్రావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. జైశాలి పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వీడియోలు పెట్టిన వాళ్ళు. ఆయన దగ్గర సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఇంకా అన్ని సంవత్సరాలు కూడా లేను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాను అంతే. ఆయనతో నాకు పెద్దగా అటాచ్మెంట్ కూడా లేదు. ఆయన దగ్గరే ఉండి సేవలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వీడియోలు పెట్టిన వాళ్ళు. ఎప్పుడో సెమినార్కి ఒకసారి వెళ్ళడం మళ్ళీ వచ్చేయడం మీ అందరికీ తెలుసు. అంతే తప్ప నేనేం ఆయన దగ్గర ఉండలేదు, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోలేదు. ఎప్పుడును సెమినార్కి వెళ్ళడం వరకే, ఆయన సింహగర్జన పుస్తకాలు చదవడం వరకే. అది మీ అందరికీ ఓపెన్గా తెలిసింది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. మీరే చెప్పారు, మనం చాలా ఇష్టపడ్డాం ఆయన్ని. కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాం. అది మీ అందరికీ తెలిసి. ఇప్పుడు అది 2015లోనే 15లో జరిగింది. అది 14 ఎండింగ్లో 15లో జరిగింది. అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయ్యి ఒక 5, ఈ ఒక 4-9 ఏళ్ళు దాదాపు పూర్తయిపోయింది. అయినా కూడా మనం వాళ్ళతో ప్రేమగానే ఉన్నాం. మరి మొన్న మధ్య జాన్సన్ విక్టర్ గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెట్టాను, ఆయనతో మంచి సంబంధం ఉందని చెప్పాను, ఆయన కోసం వెళ్ళాను. అలాగే మనం ఏదో ఒక పాట, క్రిస్మస్ పాట జాన్సన్ గారికి అంకితం ఇచ్చాం. మంచి పాట. అది ఏంటిది? కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఆ పాట ఆయనకి అంకితం అని చెప్పి స్టార్టింగ్లోనే వస్తుంది. జాన్సన్ గారికి అంకితం ఈ పాట, చనిపోయిన తర్వాత రాసిన పాట కాబట్టి. అలా ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పరామర్శించడానికి. వీళ్ళందరూ వచ్చారు, ఈ వీడియోలు పెట్టిన వాళ్ళందరూ వచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సుందర్రావు గారు ఆ మధ్యకాలంలో ఎవరినో జై శ్రీరామ్ అనలేదని ఎవరినో కుట్టారట. ఒక చర్చ్ ఎక్కి జెండాలు కట్టారట. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అనిల్ కుమార్ గారు కూడా నాకు ఆ వీడియో పంపించారు. ఎవరు? షర్మిల గారి భర్త గారు అనిల్ కుమార్ గారు నాకు ఆ వీడియో పంపించి, బ్రదర్ దీని మీద స్పందించండి, ఏంటి దారుణం అని అన్నారు. సో ఆ వీడియో మీద సుందర్రావు గారు స్పందించి అనుభవ జ్ఞానానికి వేళ జ్ఞానానికి ఎంత తేడా ఉందో మీరు ఆ వీడియో చూస్తే అర్థం చేసుకుంటారు. ఆయన చాలా సంవత్సరాలుగా సేవలో ఉన్నాడు, వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఆయన త్వరలో ఆయన పరదేశికి చేరుకోవచ్చు. ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, మనకు తెలియదు ప్రభు చిత్తం ఎలా ఉందో తెలియదు. సో ఇప్పటికీ ఆయన వృద్ధుడు. చాలామందికి ఆయన ఉపయోగపడిన వ్యక్తి. కొన్ని సందర్భాలు ఆయన ద్వారా చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అనేది లేదు. కానీ ఒక అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, పెద్దవాడిగా, క్రిస్టియానిటీలో ఒక సీనియర్ సిటిజన్గా ఆయన ఒక విషయాన్ని మాట్లాడారు. ఇది బీఓఏలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి తెలీదు. ఎందుకంటే వాళ్ళలో కూడా కొంతమంది జై శ్రీరామ్ అన్నాడు అని నా మీద వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆయన ఏం మాట్లాడారో వీళ్ళకి తెలియదు. ఆ విషయంలో నేను ఆయన్ని చాలా అప్రిషియేట్ చేస్తాను. అసలు అది అనుభవ జ్ఞానం అంటే. ఒక యుక్తి గల నాలుగు ఖర్చుకుంటారు, ఇంకేమైనా ఖర్చుకుంటారో ఖర్చుకొని. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒక వృద్ధాప్యానికి వెళ్ళిన వ్యక్తి చాలా అనుభవాలు చూసి వచ్చి ఉంటాడు కదా. సువార్త పనులు ఆయన చాలా ప్రాంతాలు తిరిగేసి అలసిపోయి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన సమాజాన్ని ఏ దృష్టికోణంతో చూస్తాడు, ఏ యుక్తిగా పాముల వల్ల వివేకులు, పావురాల వల్ల నిష్కపటులు, ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి అనే కాన్సెప్ట్లో ఒక 3 పాయింట్లు మాట్లాడాడు ఆయన ఒక వీడియోలో. ఆ వీడియో నా దగ్గర ఉంది. సో అది మాట్లాడించుమించు 1 year 1.5 year అవుతుంది ఇది జరిగి. ఇప్పుడు కాదు మాట్లాడితే ఆయన, నాకంటే ముందు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు నేను నిన్న మొన్న మాట్లాడాను నేను, కానీ ఆయన 1.5 year కిందట మాట్లాడాడు. ఆ వీడియోలో ఏమన్నాడో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. అది అనుభవ జ్ఞానం అంటే. ఇక ఈ బుద్ధిహీనులు అందరూ తెలుసుకోవాలి. రాజ్యపాలన మత ఛాందస్యవాదులను ప్రశ్నిస్తున్నాను. జై శ్రీరామ్ అని కొడుతున్నావు, అన్నంత వరకు కొడుతున్నావు, చంపుతున్నావు. జై శ్రీరామ్ అన్నంత వరకు వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నావు, తగలబెడుతున్నావు. నేను నేర్చుకున్నాను నా పాఠాలలో. రాముడి గురించిన పాఠాలు కూడా చదువుకున్నాను, కృష్ణుడి గురించి పాఠాలు కూడా అప్పుడు ఎడ్యుకేషన్లో ఉండేవండి వాళ్ళ పాఠాలు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. రాముడి గురించి అండి. జై శ్రీరామ్ అలాంటి గొప్ప నాయకుడు ఉంటే జై, నేను జై అంటున్నాను. అలాంటి గొప్ప నాయకుడైతే జై, నేను జై అంటున్నాను. అలాంటి గొప్ప నాయకుడైతే జై. నువ్వు అతని పేరు చెప్పి వీడిని చితగొట్టేస్తున్నావేంటి? అతని పేరు చెప్పి ఇతను కొట్టేస్తున్నావేంటి? నిజంగా అతనే ఉంటే నీకు బాణాన్ని సంధించి నీ నల్ల గుండెల్లో దించేడా?
మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? కేవలము భారతావనిని హిందూ దేశంగా మార్చాలనే కేవలం ఒక మత సంబంధమైన వివాదాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రెచ్చగొట్టి అమాయకులైన హైందవ సోదరులను, అమాయకులైన క్రైస్తవ సోదరులను, అమాయకులైన ఇస్లాం సోదరులను వాళ్ళ మధ్య వివాదాలు రెచ్చగొట్టి చంపుకునేటట్టు చేస్తున్నారా మీరు? ఇది మీకు ధర్మమా? ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, చూద్దాం. చూశారు కదా, జై శ్రీరామ్ నేను కూడా జై కొడతా అన్నాడు. ఎప్పుడు? అలాంటి నాయకుడు అరే అలాంటి మంచి చేయండి రా, మంచి చేస్తే మీ రాజుకి నేను జై కొడతా. ఆయన రాజు. ఆయన ఏమన్నాడు? నేను చిన్నప్పుడు చదువుకున్నా, ఆయన లక్షణాల గురించి చదువుకున్నా, ఒకే మాటట, ఒకటే బాణమట, ఆ బాణం మీ మీదే చేస్తాడు రా, ఇంత దుర్మార్గంగా తగలడ్డారు ఇట్రా అలాంటి ఆయన్ని పెట్టుకొని అని ఎంత చక్కగా తెలివిగా అనుభవజ్ఞానంతో మాట్లాడు. నేను కూడా జై కొడతా, అలాంటి నాయకుడు ఉంటే జై జై శ్రీరామ్ అన్నాడు. అలాంటి నాయకుడు ఉంటే నేను జై అంట. రాముడి గురించి మాట్లాడుతున్నానని చెప్పాడు ఓపెన్గా. సో దాన్ని అనుభవజ్ఞానం అంటారు. ఇప్పుడు కించపరిచి అవమానపరిచి ఎవరిని గెలుచుకోలేమన్న అనుభవజ్ఞానం ఆ పెద్ద ఆయనకు ఉంది కాబట్టే ఆయన ఎప్పుడూ కూడా ఇతర దేవుళ్ళను దేవతల్ని దూషించండి, గొడవలు పెట్టేసుకోండి, అదే పోరాటం అంటే. ఏది ఈ మధ్యకాలంలో దరిద్రపు ఆలోచన విధానం తీసుకొచ్చారు. వాదించటం, ఒప్పించటం, పోరాడటం అంటేనట ఇతర గ్రంథాలు ముందేసి కూర్చొని వాళ్ళని తిట్టేయడమట. నన్ను కంపేర్ చేశారు అందులో. నేను ఎప్పుడైనా కరుణాకర్ డిబేట్లో ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడానా? లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తాలో కదా, మీరు చూశారు కదా లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా. అది ఎందుకు జరిగింది? నేను పిలిచానా కరుణాకర్ని? ఫస్ట్ వేరే సోదరుడు చేశాడు, విజయ్ కుమార్ గారు చేశాడు. ఎవరితో? కరుణాకర్తో. ఆ తర్వాత అది ఓన్లీ బైబిల్ మీద చేశారు వాళ్ళు. నాకు బాధ వేసింది. ఓన్లీ బైబిల్ మీద కాబట్టి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసావు, నీ పుస్తకాల్లో కూడా చాలా ఉన్నాయి, రా ఇద్దరం మాడుకుందాం, నీ గ్రంథం నా గ్రంథం తెచ్చుకొని పిలిచాను నేను. నాకు 10 రోజులు టైము. భాగవతం అన్ని స్కందాలు చదవాలి, భగవద్గీత మొత్తం చదవాలి. అంతకుముందు భగవద్గీత చదివిన అనుభవం ఉంది కానీ భాగవతం చదివిన అనుభవం లేదు. మహాభారతం అన్నాడు ముందు, అదంతా చదివేశాను. మళ్ళీ మధ్యలో మహాభారతం తీసాడు, మళ్ళీ భాగవతం అన్నాడు. నిజంగా మీరు చెప్తే నమ్మరు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి అడగండి. 2 గంటలు మాత్రమే నిద్రపోయాను నేను. 10 రోజులు 2 గంటలు మాత్రమే నిద్రపోయా. 22 గంటలు చదువుతూ ఉన్నాను, రాసుకుంటా ఉన్నాను నోట్స్. అలాగ బైబిలో పక్కన పెట్టుకుని, ఇదో పక్కన పెట్టుకుని అంత కష్టపడ్డాను నేను ఆ డిబేట్కి, లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తాకి. నేను ఎక్కడ దూషించలేదు, ఎందుకంటే నాకు ఆపోజిట్ ఉన్నాడు, నా బైబిల్ గురించి మాట్లాడతాడు అక్కడ. ఇప్పుడు కూడా ఐఎమ్ రెడీ. ఆ రాధా మనోహర్ దాస్ని అదే పిలుస్తున్నా, తెచ్చుకొని పుస్తకాలు రా, తేల్చేసుకుందా. నేను అగౌరవంగా మాట్లాడను. ఆ తర్వాత నేను కరుణాకర సుగ్గుణ కోసం ఎన్నో వీడియోలు పెట్టా, ఎన్నో మాట్లాడా. ఎక్కడా కూడా నేను అతన్ని అగౌరవపరచలేదు, ఎక్కడా అతని గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళు ఏదంటారు, నిన్న మొన్న 2 వీడియోలు పెట్టేసాడండి ఏదో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి. జనవరి సెమినార్లో మాట్లాడింది ఎవరు? రాధా మనోహర్ దాస్ ఫోన్ చేసింది ఎవరు? నేను కాదా? అది లక్షల్లో వైరల్ అవ్వలేదా? నాకు పని ఏంటి? ఇప్పుడు నేను పద్దాకా అదే పని మీద లేను. కొంతమందిలాగా కొంతమందికి ఇదే పని, ఇంకా వేరే పని ఉండదు, వాక్యం చెప్పేది ఉండదు. కొంతమంది స్వార్థ ప్రకటన పక్కన పెట్టేసి ఆ సెమినార్లో కూడా వాళ్ళు వచ్చి చూడలేదని. మీరు రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడింది, మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి అంత గొప్పగా మాట్లాడి చూడలేదు. వాళ్ళు రాత్రి మాట్లాడిన దాంట్లో ఇంద్రా భాష గురించి మాట్లాడారు మళ్ళీ వాళ్ళు. ఓకే, వాటి గురించి మాట్లాడారు. ఇంద్రా భాష గురించి ఒకవేళ